హలో అండి, నమస్తే. మనందరికీ 1వ తారీఖు రాగానే సాలరీ పడితే ఎంత హ్యాపీగా ఉంటామో నేను కూడా ఈ దోశ వేసేటప్పుడు అంతే హ్యాపీగా ఉంటా. ఫస్ట్ తారీఖు రాగానే వెళ్ళి సరుకులు తెచ్చుకుంటాం కదా, అప్పుడే అన్ని పప్పులు తీసుకొచ్చుకుంటాం. ఇప్పుడు ఈ పప్పులన్నింటినీ కలిపి నేను దోశలు వేయబోతున్నా, చూద్దురండి. వీటన్నింటిని కూడా ముందు రోజే మంచిగా 2 సార్లు కడిగి నీటిలో నానబెట్టుకొని తెల్లవారు లేసి చూసేసరికి మంచిగా నానిపోయి ఉంటాయి. వాటిని మిక్సీ పట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఆ మూత పెట్టి గిన్నెను పక్కన పెట్టుకోవాలి. ఆ 10 మినిట్స్ లోపు మనం చట్నీ వేసుకుంటే సరిపోతుంది. మా ఇంట్లో పల్లి విత్ టమాటా చట్నీ ఉంటేనే తింటారు. ఇంకా మనం 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే చూసిలా మంచిగా పైకి వచ్చేస్తుంది అనమాట పిండి అంతా కూడా. ఇలా అన్ని పప్పులు కలిపి చేసిన దోశ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అండ్ హెల్త్ కి కూడా చాలా మంచిదండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ స్వాతి ముచ్చట్లు. నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది. బర్త్డే వరకైనా నా యూట్యూబ్ ఫ్యామిలీ 50K అవుతుందో చూడాలి. మిమ్మల్నే ఇగో ఈ దోశ తిని సబ్స్క్రైబ్ చేయండి జరంతా. థ్యాంక్ యూ.